చాలా బిజీగా ఉన్నాము, తర్వాత మేము చెప్పిన డేట్లో మీరు వెళ్దురు అని చెప్పి ఎస్పీ కాలయాపన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యంలో ఎవరి ఊరికి వాళ్ళు పోకుండా, అసలు అతనికి ఆ స్వేచ్ఛ లేకుండా, ఆ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడలేని పరిస్థితిలో ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాయంటే ఈ రాష్ట్రం, ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి కాదా అనేది ఒకసారి ప్రజలంతా ఆలోచించాల. అలాగే ఇంకొక భయభ్రాంతం చేయడానికి చేస్తా ఉన్నారు. ఎలాంటి నేర చరిత్ర లేని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన 2 కేసులు బనాయించడం, రౌడీ షీట్ ఓపెన్ చేయడం, రోజు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి సంతకం పెట్టమని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ పెట్టుకుని వేధించడం, ఇట్లాంటి పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం తయారై ఉంది. అదేవిధంగా విచిత్రమైన పరిస్థితి ఏమంటే బాధితులే ముద్దాయిలుగా మారుతున్నారు ఈ రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడులు చేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ స్వీకరించకుండా ప్రత్యర్థులు ఎవరైతే కొట్టారో, ఎవరైతే దాడి చేశారో వాళ్ళ కంప్లైంట్